గత ప్రభుత్వం ఏ శాఖను వదలలేదు. 5 ఏళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తాం. ఆడంబరం చేయకుండా ప్రజల కోసం పనిచేయాలి. కార్మికులు, ప్రయాణికులు కళ్ళ లాంటివారు. డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వంతో ఏపీఏఎస్ఆర్టీసీని 100% విలీనం చేసేందుకు కృషి చేస్తాం. కుప్పం నుంచి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తాం. డీజిల్ రేట్లు తగ్గినా కూడా బస్సు ఛార్జీలు పెంచిన ఘనత జగన్ది అని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. లెటర్ రాసినాడని ఇప్పుడు ఆంధ్రాలో కూడా లేడానికి మీకు తెలుసో తెలియదు, బెంగళూరు తెలిపినాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, గత 9 సంవత్సరాల నుంచి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కర్ణాటకకు పోలేదు, బెంగళూరుకు పోలేదు. రెస్ట్ తీసుకునే టైం ఉంది ఆయనకు. రాబోయే కాలం అంతా పూర్తి రెస్ట్లోనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితిలో రాష్ట్ర 10-15 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పుడే వచ్చి ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ప్రజలైతే వినే పరిస్థితి లేరని అందరికీ తెలియదంగా. జగన్మోహన్ రెడ్డి పార్టీ కాబట్టి విలీనాలు ఆయనే చేసుకోవాలి. నో కామెంట్. మాకు పార్టీకి సంబంధించి కంపెనీ ఏదైతే మెగా కంపెనీకి పెద్దపేట మేము ముందే చెప్పినట్టు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ శాఖాపరమైన అవినీతి జరిగినా, స్పోర్ట్స్ అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, మైన్స్ అనుకోండి, శాండ్ అనుకోండి, వైన్ అనుకోండి, అన్ని దానిపై రాబోయే కాలంలో తప్పులు జరిగితే చర్యలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం పెరగడంతో పాటు ఛార్జీలు కూడా విపరీతంగా పెంచారు. దీంతో సామాన్యులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. దీని మీద ఏమన్నా చర్యలు చెప్పే అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో లెక్కలేనన్ని సార్లు ఛార్జీలు పెంచడం జరిగింది. డీజిల్ రేట్లు పెరిగిన రోజు ఛార్జీలు పెంచినా బాధలు లేదు. డీజిల్ రేట్ తగ్గించిన రోజు కూడా ఛార్జీలు పెంచిన ఘనత ఎవరికన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో పేదవాడికి ఏ విధమైన కష్టం ఉండదు. ముఖ్యంగా పేదవాళ్ళకి సేవలు అందించే దానిలో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒకటి. కాబట్టి రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఛార్జీల విషయంలోనైతేనే మేము క్షుణ్ణంగా పరీక్షించి చర్యలు తీసుకుంటాము తప్పక. రమేనా సార్ సార్ సర్వీస్ పేరు చెప్పండి. ఇది హైదరాబాద్ సర్వీస్ అనేది కుప్పం హైదరాబాద్ సూపర్ లగ్జరీ. వెనకాల కనపడిరా? రెండు మూడు సార్లు ఓకేనా?